హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో పైథాన్ ప్రోగ్రామింగ్‌ని యూజ్ చేసి ఫిబొనాచి సిరీస్ అనేది ఏ విధంగా ప్రింట్ చేయాలి అన్నది చూద్దాం. అసలు ఫస్ట్ ఫిబొనాచి సిరీస్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఫిబొనాచి సిరీస్ అంటే మనకి ఫిబొనాచి అనే సైంటిస్ట్ ఇన్ 13థ్ సెంచరీలో మనకి ఫిబొనాచి సిరీస్‌ని ఫైండ్ ఔట్ చేశాడు. అంటే ఎలాగంటే ఫస్ట్ ఇప్పుడు 2 నంబర్స్ ఉంటాయి. స్టార్టింగ్‌లో మనకి 0, 1 అని చెప్పి 2 నంబర్స్ ఉంటాయి. ఈ 2 నంబర్స్‌ని యాడ్ చేసి మనకి ఫర్దర్ సిరీస్ అనేది కంటిన్యూ చేశాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు 0+1 యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంతొస్తుంది? 1 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు 0 లీవ్ చేసి తర్వాత ఈ ఈ 2 టర్మ్స్ యాడ్ చేసి అంటే 1+1 యాడ్ చేస్తే ఎంతొస్తుంది? 2 వస్తుంది. ఇప్పుడేందంటే ఈ 2 టర్మ్స్‌ని యాడ్ చేసి నెక్స్ట్ టర్మ్ రాయాలి. 2+1 ఎంతొస్తుంది? 3 వస్తుంది. ఇప్పుడు ఈ 2 టర్మ్స్‌ని యాడ్ చేసి నెక్స్ట్ టర్మ్ రాయాలి. ఓకేనా? 3+2 ఎంతొస్తుంది? 5 వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ 2 టర్మ్స్‌ని యాడ్ చేసి నెక్స్ట్ టర్మ్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ 8 వస్తుంది. అలాగే ఈ 2 టర్మ్స్‌ని యాడ్ చేస్తే నెక్స్ట్ 13 వస్తుంది. ఓకే. అలాగే ఈ 2 టర్మ్స్‌ని యాడ్ చేస్తే నెక్స్ట్ 21 వస్తుంది. ఇలాగా మనం కంటిన్యూయస్‌గా ఈ బిఫోర్ 2 టర్మ్స్‌ని యాడ్ చేసి నెక్స్ట్ టర్మ్ అనేది రాయాలి. ఓకేనా? బిఫోర్ 2 టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ టర్మ్ రాసుకుంటూ వెళ్ళేది ఫిబొనాచి సిరీస్. ఓకే. మనకి ఇందులో క్వెషన్ ఏ విధంగా అడుగుతాడు అంటే, ఇలాగ మీరు ఎన్ని టర్మ్స్ అంటే ఎన్ని నంబర్స్ ప్రింట్ చేయాలి అని అడుగుతాడు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఎన్ని ప్రింట్ చేశాను? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 టర్మ్స్ అనేది ప్రింట్ చేశాను. మనకి ఫిబొనాచి సిరీస్‌లో ఓకే. ప్రింట్ 9 టర్మ్స్ ఇన్ ఫిబొనాచి సీరీస్ అంటాడు. ప్రింట్ 10 టర్మ్స్ ఇన్ ఫిబొనాచి సీరీస్ అంటాడు. ప్రింట్ 20 టర్మ్స్ ఇన్ ఫిబొనాచి సీరీస్ అంటాడు. ఓకే. మనకి క్వెషన్స్ ఈ విధంగా అడుగుతాడు. ఓకే. ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్‌ని ఎలా చేయాలి? ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. అసలు ఫస్ట్ ఎన్ని నంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ప్రింట్ చేయాలి అనేది మనం ఇన్‌పుట్‌గా ఇస్తామనమాట. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ ఇంట్ ఇన్‌పుట్ ఇన్‌పుట్ ఎంటర్ నంబర్ ఆఫ్ టర్మ్స్. ఓకే. నంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడేంటి అంటే మనకి ఎన్ని టర్మ్స్ ప్రింట్ అవ్వాలి అన్నది ఇక్కడ ఫైండ్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ విషయం వచ్చేసరికి ఇప్పుడు మనకి ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ ఓకేనా? ఫస్ట్ టర్మ్ ఏ అనుకో, సెకండ్ టర్మ్ బి అనుకో. మరి ఫస్ట్ టర్మ్ అనేది 0 అవుతుంది. సెకండ్ టర్మ్ అనేది 1 అవుతుంది. ఫస్ట్ టర్మ్ 0 అవుతుంది. సెకండ్ టర్మ్ 1 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఫిబొనాచి సీరీస్ ప్రింట్ చేయాలి. ఫిబొనాచి సీరీస్ ప్రింట్ చేయడానికి ఫిబొనాసి ఓకేనా? ప్రింట్ ఫిబొనాసి సీరీస్. ఇక్కడేం చేశాను అంటే ఎన్ కామా ఇక్కడ జస్ట్ ఏం లేదు. ఫిబొనాసి సీరీస్ అనేది మాత్రమే ప్రింట్ అవుతుందనమాట. ఇక్కడ నంబర్స్ ప్రింట్ అవ్వవు. ఓకే. ఫిబొనాసి సీరీస్ అని చెప్పి నేనిచ్చాను. ఇక్కడ ఎన్‌డి ఈజ్ ఈక్వల్ ఈ విధంగా ఇస్తే ఏమవుతుంది అంటే నంబర్స్ వర్టికల్‌గా కాకుండా హారిజాంటల్‌గా ప్రింట్ అవుతాయనమాట. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇంతవరకు ప్రింట్ చేసి చూద్దాం. ఇంతవరకు ప్రింట్ చేస్తే మనకేమొస్తుంది? చూడండి జస్ట్ ఎంటర్ నంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నాడు. నేను ఊరక రాండమ్ నంబర్ ఇస్తాను. ఓకేనా? చూడండి ఫిబొనాచి సీరీస్ వరకు మనకిక్కడ ప్రింట్ అయింది. ఓకేనా? ఫిబొనాచి సీరీస్ వరకు మనకిక్కడ ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మనం ఒక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ లూప్ ఎంత వరకు రాద్దాం? 9 వరకు రాద్దాం. ఓకేనా? 9 వరకు రాద్దాం. అంటే అది ఫర్ ఐ ఇన్ రేంజ్ n. ఓకే. ఫర్ ఐ ఇన్ రేంజ్ n. అంటే ఇప్పుడు సపోజ్ మనకి i అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే మనకి టోటల్‌గా మనకి n వరకు ఎన్ని టర్మ్స్ అయితే అడిగామో దాని బిఫోర్ టర్మ్స్ వరకు ప్రింట్ అవుతుంది. ఓకేనా? దాని బిఫోర్ టర్మ్స్ వరకు అంటే మనం ఇప్పుడు స్టార్టింగ్ టర్మ్ ఎక్కడి నుండైతే స్టార్ట్ చేస్తామో, ఆ స్టార్టింగ్ టర్మ్ దగ్గర నుంచి దాని బిఫోర్ నంబర్ ఎన్నైతే ఉందో అన్ని టైమ్స్ ఇది లూప్ జరుగుతుందనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేనిక్కడ ఏం చేస్తున్నానంటే ఓకే. ఇక్కడ ప్రింట్ అని చెప్పి ఓకే. ఎండ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి ఇచ్చాను. మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ నేనేమిచ్చాను ఓకేనా? ఫస్ట్ మనకి ఐ ఈజ్ ఈక్వల్ 0 దగ్గర నుంచి ఎన్ని టర్మ్స్ అయితే అన్ని టైమ్స్ ఇది రిపీట్ అవుతుందనమాట లూప్. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మనకి ఏ అనేది 0 ఓకేనా? ఏ అనేది 0 అంటే మీకు ఎగ్జాంపుల్ నేనిక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాననుకోండి. ఓకేనా? సారీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాననుకోండి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇస్తే మనకి ఫస్ట్ 0 దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? 0, 1, 2, 3, 4 టర్మ్స్ అనేది రిపీట్ అవుతుంది. అంటే 5 లూప్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా? 5 లూప్స్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు ఫస్ట్ లూప్‌లో ప్రింట్ అయినప్పుడు ఓకేనా? ఇక్కడ మనకి ఫస్ట్ లూప్ ఇక్కడ ప్రింట్ అయినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏంది ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ మనం ఎంత ఇచ్చాం? 0 అనేది ఇచ్చాం కాబట్టి ఇక్కడ 0 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ 0 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే బి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి అని చెప్పి మనం ప్రింట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు లూప్ ఏ విధంగా రన్ అవుతుంది అంటే మనకి ఫస్ట్ లూప్ రన్ అయినప్పుడు ఇక్కడ ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ కండిషన్‌కొచ్చేసరికి ఓకే. ఇక్కడ మనం ఏ వాల్యూ ఫస్ట్ ఎంత అనుకున్నాం? ఓకేనా? ఇప్పుడు బి అంటే ఇక్కడ ఏ వేరియబుల్‌లో
బి వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఓకే. అలాగే బి వేరియబుల్‌లో ఏ ప్లస్ బి అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏ ఏ ఏ వేరియబుల్‌లో బి వాల్యూ స్టోర్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ బి వాల్యూ ఎంతుంది? 1 అనేది ఉంది. అంటే ఇక్కడ మీకిప్పుడు నెక్స్ట్ లూప్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఏ ఏ ప్లేస్‌లో 1 అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. బి ప్లేస్‌లో ఏ ప్లస్ బి అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? 0+1. ఓకే. 0+1 అంటే 1 వాల్యూ. ఓకేనా? 0+1 అంటే 1 వాల్యూ. అంటే ఇప్పుడు మీకు ఏ ప్లేస్‌లో 1 అనేది స్టోర్ అవుతుంది. బి ప్లేస్‌లో 1 అనేది స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి లూప్‌కి ప్రింట్ అయ్యేది ఏందంటే ఏ వాల్యూ ఒక్కటే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏ ప్లేస్‌లో నీకెంత ప్రింట్ అవుతుంది? సెకండ్ లూప్‌కొచ్చేసరికి 1 ప్రింట్ అవుతుంది. ఓకేనా? సెకండ్ లూప్‌కొచ్చేసరికి 1 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్లేస్‌లో 1 ఇప్పుడు నెక్స్ట్ లూప్‌కొచ్చేసరికి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నాడు కాబట్టి ఇక్కడ ఇనీషియల్‌గా బి వాల్యూ ఎంత స్టోర్ అయ్యింది? 1 స్టోర్ అయ్యింది. ఓకేనా? 1 స్టోర్ అయింది కాబట్టి మళ్ళీ ఏ ప్లేస్‌లో 1 ప్రింట్ అవుతుంది. బి ప్లేస్‌కొచ్చేసరికి ఏమవుతుంది అంటే ఏ ప్లస్ బి 1+1 మళ్ళీ ఈ 2 టర్మ్స్ ప్రింట్ అవుతాయన్నమాట. 1+1 2 ప్రింట్ అవుతుంది. అంటే నెక్స్ట్ బి ప్లేస్‌కొచ్చేసరికి 2 ఉంటుంది. ఓకేనా? బి ప్లేస్‌లోకొచ్చేసరికి 2 ఉంటుంది. అంటే నెక్స్ట్ థర్డ్ సైకిల్‌లో కూడా 1 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫోర్త్ సైకిల్‌కొచ్చేసరికి ఏమవుతుంది? ఫోర్త్ సైకిల్‌కి జి ఓకేనా? ఫోర్త్ సైకిల్‌కొచ్చేసరికి 2 ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఫోర్త్ సైకిల్‌కొచ్చేసరికి 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సైకిల్‌కొచ్చేసరికి 3 ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం మనం. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ అనేది ఒకసారి రన్ చేస్తే ఆహ్, చూడండి ఇప్పుడు ఎంటర్ ద టర్మ్స్ అన్నా నేను 5 టర్మ్సే ఇస్తున్నాను. ఓకేనా? 5 టర్మ్స్ ఇస్తే మనకి చూడండి ఫస్ట్ టర్మ్ అనేది 0. ఓకేనా? ఇక్కడ ఏ ప్లేస్‌లో ఫస్ట్ సైకిల్‌లో 0 అనేది ప్రింట్ అవుతుంది. సెకండ్ సైకిల్‌లో 1 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? థర్డ్ సైకిల్‌లో కూడా 1 అనేది ప్రింట్ అవుతుంది. ఫోర్త్ సైకిల్‌లో 2 ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఫోర్త్ సైకిల్‌లో 2 ప్రింట్ అవుతుంది. ఫిఫ్త్ సైకిల్‌లో 3 ప్రింట్ అవుతుంది. అది ఎలా ప్రింట్ అవుతుందంటే, మనకి ఫస్ట్ సైకిల్‌లో ఏ అనేది 0 అనేది ఇనిషియలైజేషన్ ఇచ్చాం కాబట్టి, మనకి ఫస్ట్ లూప్‌లో ఇక్కడ 0 ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏ వేరియబుల్‌లోకి 1 స్టోర్ అయిపోతుంది. ఏ వేరియబుల్‌లోకి 1 స్టోర్ అయిపోతుంది కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడికొచ్చేసరికి ఎ మళ్ళీ ఏ ప్లేస్‌లోకి కానీ ఇక్కడ ఏ ప్లేస్‌లోకి 1 స్టోర్ అయిపోతుంది. థర్డ్ సైకిల్‌కొచ్చేసరికి ఏ ప్లేస్‌లో కూడా 1 స్టోర్ అవుతుంది. ఓకేనా? థర్డ్ సైకిల్‌లోకి ఏ ప్లేస్‌లోకి 1 స్టోర్ అవుతుంది. బి ప్లేస్‌లోకొచ్చేసరికి ఏమవుతుందంటే ఏ ప్లేస్‌లో 1 స్టోర్ అవుతుంది. బి ప్లేస్‌లో ఏ ప్లస్ బి స్టోర్ అవుతుంది. ఓకేనా? బి ప్లేస్‌లోకొచ్చేసరికి ఏ ప్లస్ బి అంటే మనకెంత అవుతుంది? 1+1 2 అవుతుంది. ఓకేనా? బి ప్లేస్‌లో 1+1 2 అవుతుంది కాబట్టి బి ప్లేస్‌లో 2 స్టోర్ అవుతుంది. ఆ విధంగా ఫోర్త్ సైకిల్‌కొచ్చేసరికి ఏ ప్లేస్‌లోకి 2 వస్తుంది. ఫిఫ్త్ సైకిల్‌కొచ్చేసరికి మళ్ళీ ఏ ప్లేస్‌లోకి 3 అవుతుంది. మీకిది క్లియర్‌గా అర్థం కావాలంటే ఒక పేపర్ తీసుకొని ఒక లూప్ వైస్‌గా గనక మీరు ప్రాక్టీస్ చేస్తే అది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు నేను నంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఒకసారి 10 ఇస్తాను. ఓకేనా? నంబర్ ఆఫ్ టర్మ్స్ 10 ఇస్తే మనకి ఎన్ని టర్మ్స్ ప్రింట్ అయినాయి? 10 టర్మ్స్ ప్రింట్ అయినాయి. ఓకే. ఈ విధంగా మీరు ఫిబొనాసి సీరీస్‌లో ఎన్ని నంబర్స్ అయినా సరే ప్రింట్ చేయొచ్చు. ఓకే. ఇది మనకి ఫిబొనాసి సీరీస్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. If you understand, please like this video as well as share to your friends. Okay, and subscribe my channel and press the bell icon. Okay, thank you so much.